కాదండి వెంకట్రావు గారు, ఏంటది హాయ్. ఇన్స్ట్రుమెంట్ ఏదో వాయిస్తున్నారు? దీన్ని మోర్సింగ్ అంటారండి. ఓకే. దీన్ని ఏంటంటే మధ్యలో బ్లేడ్ ఒకటి ఉంటుంది. ఆ, దీన్ని చాలా పురాతనమైనటువంటి సంగీత వాయిద్య పరికరం ఇది. దీన్ని ఏంటంటే ఈ బ్లేడ్ సహాయంతో దీన్ని ప్లే చేయడం అవుతుంది. ఈ ఎడ్జ్లో ఏంటంటే పళ్ళతో ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టిన తర్వాత దీన్ని మీటుతూ ఉంటే సౌండ్ వస్తుంది. కాకపోతే బ్రీత్ అంటే మన ఊపిరితో అది అనుసంధానం చేయాలి. వరసలు ఏవైతే ఉంటాయో వాయించేటప్పుడు ఆ వరసల్ని నాలుకతో అంటూ ఉండాలి. ఎలా అంటే తద్దిం దిన్నం తక దిం దిన్నం త దిం దిన్నం తక్కు దిన్నకు దిన్నకు అని అనుకుందాం. దాన్ని తాళబద్ధంగా, తాళానికి అనుసంధానంగా. లయబద్ధంగా ఉండాలి, శృతిబద్ధంగా ఉండాలి. ఇప్పుడు అది ఆ వరసని అంటే ఇప్పుడు ఇదంతా కూడా ఇలా మీటుతూ ఉంటే ఏం సౌండ్ రాదు. ఈ పళ్ళతో పట్టి దాన్ని ఆ బ్లేడు ఏదైతే వైబ్రేషన్ వస్తుందో దాని నుంచి ఆ తరంగాలు అనేవి ప్రచారం అవుతుంటాయి. దాన్ని ఈ ఏదైతే బ్లేడ్ ఉందో ఆ బ్లేడ్ని ఆ తరంగాలు ఆ వైబ్రేషన్ అనేది మనకి జరుగుతుండేటప్పుడు మాత్రం సౌండ్ వస్తుంది. నాలుకతో ఏదైతే మనం వరుసలు అయితే ఉంటాయో అవి నాలుకతో అంటూ ఉండాలి. ఇది దీని తాలూకా ఇది పరికరం తాలూకా ఉద్దేశం. అంటే ఇది శాస్త్రీయ సంగీతం కచేరీలో ఎక్కువ వాడతారా, ఎక్కడైనా వాడతారా? ఇది శాస్త్రీయ సంగీతంలోతో పాటు వెస్ట్రన్ సంగీతంలో వాడారు. అలాగే సినిమాల్లో కూడా వాడారు. అంటే ఏ సందర్భాలు వాడతారు? ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో వాడుతుంటారా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో వాడతారు. పాటల్లో కూడా కొన్ని సినిమా పాటల్లో కూడా కొన్ని వాడారు. అలాగే ఇదేంటంటే అన్ని రకాలుగా అంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ వేసేటప్పుడు కూడా దానికి ఇది కొన్ని సందర్భాల్లో అంటే ఒక అమ్మాయి ఫారినర్ ఇది వాడేటప్పుడు ఎలా అంటే తన నోటితో గుర్రం తాలూకా సెకిలింపు ఉంటుంది, అది అంటూ రకరకాలు నక్కలు అరిసేటట్టుగా ఇలాంటివన్నీ కూడా ఆవిడ నోటితో అంటూ దీన్ని అంటూ తను ప్లే చేయడం నేను చూశాను. అయితే ఏంటంటే దీనికి రూపకల్పన మన ఘంటసాల సత్యసాయి గారని హైదరాబాద్ వాసి. ఆయన చాలా పురాతన నుంచి దీన్ని వాయిస్తూ ఉన్నారు. ఎల్ల వెంకటేశ్వరరావు గారు, అలాగే మన పత్రి సతీష్ గారి పక్కన ఇలాంటివన్నీ కూడా ఆయన చాలా పురాతన నుంచి వాయించినటువంటి మొట్టమొదటి ఆయన కళాకారుడు. అంతకు ముందు ఎవరో వాయించేవారు, మనకు తెలియదు ఆయన గురువు గారు ఎవరో. ఈయన మా తరంలో ఆయన అంటే ముందు తరం వారు కాబట్టి ఆయన వాయిస్తుంటే నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని నేనైతే యాక్చువల్గా నేను పాడతాను. పాటతో పాటు దీన్ని ప్లే చేయాలని సరదా ఉండేది. ఆయన చూసి నేను దీనికి ఇన్స్పైర్ అయ్యి దీన్ని ఇలా సరదాగా నేను నేర్చుకున్నది తప్ప ఎవరి దగ్గర నేర్చుకొని శాస్త్రీయబద్ధంగా కాదు. కాకపోతే ఏంటంటే నేను కేవి బ్రహ్మానందం గురువు గారి దగ్గర, అలాగే మన వెన్నకోట రామకుమారి హరికథలో కానీ ఇలాంటి ఒక 4-5 సందర్భాల్లో ఇలాంటి పెద్ద వాళ్ళతో సహకారం అందించాను. మొన్న ఆదిభట్ల శ్రీ కళాపీఠం వారు నిర్వహించినటువంటి ఆదిభట్ల నారాయణ దాస్ గారి జయంతోత్సవాలు జరిగితే దాంట్లో శ్రీమతి వెన్నకోట రామకుమారి గారి పక్కన నేను దీన్ని సహకరించాను. అలాగే కేవి బ్రహ్మానందం మాస్టర్ మా గురువు గారు, ఆయన పక్కన కూడా ఈ వాద్య సహకారాన్ని అందించగలిగాను. మీరు చక్కటి శాస్త్రీయ సంగీతం కూడా పాడతారని విన్నాము. ఇది ఒక మంచి కీర్తన పాడండి. ఓకే అండి, నా ప్రొఫెషన్ అయితే సింగింగ్ అని. ఇది సరదాగా తీసుకున్నటువంటిది. నాకు అంతగా దీని మీద అంత అనుభవం కానీ పెద్ద కళాకారునిగా మాత్రం కాదు.
సరదాగా ప్లే చేసినటువంటిది. అయినప్పటికి కూడా నా ప్రయత్నంగా ఇది ఇంతే అని. పాడమన్నారు కాబట్టి అన్నమాచార్య కృతి. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. అలాగే శాస్త్రీయ సంగీతంలో కానీ కాస్త నేర్చుకున్నాను. డివోషనల్ ఈ మధ్యనే ఇటీవల అంటే ఒక 1 వీక్ అయింది. బి గ్రేడ్ కూడా వచ్చింది డివోషనల్ సంగీతంలో, అంటే ఆల్ ఇండియా రేడియో. ఆల్ ఇండియా రేడియోలో. దాన్ని ఏదో నా వంతుగా దైవ దీంట్లో ప్రచారంలో భాగంగా నేను సంగీతాన్ని ప్రచారంగా ఎక్కువగా వాడుతుంటాను. కమర్షియల్ అయితే కాదు. ఎవరు పిలిచిన సంగీతం ఎక్కడన్నా భజన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా గుడిలో నేను ప్లే చేస్తుంటాను, అలాగే పాడుతుంటాను. ఇది నా యొక్క ఇది. నా పేరు ఆరంగి వెంకట్రావు, శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం, మాది ఒరిస్సా బార్డర్లో ఉంటుంది. మొన్న ఈ మధ్యన శ్రీ ఆదిభట్ల శ్రీ కళాపీఠం వారు నిర్వహించినటువంటి మా నేస్తం కరాటే కళ్యాణి గారు నిర్వహించినటువంటి కార్యక్రమంలో నేను పాడటం జరిగింది. నేను ఇప్పుడు ఆ కార్యక్రమంలోనే మా మారుతి రామారావు గారు ఎంట్రీ చేస్తుంటే దాంట్లో నేను నా వంతు ప్రయత్నంగా ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడాను, అంతే. ఓకే అండి, చాలా సంతోషం. మాకు ఈరోజు ఒక మంచి ఇన్స్ట్రుమెంట్ గురించి వివరణ ఇచ్చారు, అలాగే మంచి పాట కూడా పాడారు. చాలా చాలా ధన్యవాదాలండి. మీ యొక్క ప్రొఫెషన్లో మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని, మీరు చక్కటి సంకీర్తనలతో మీరు అందరినీ అలరించాలని కోరుకుంటూ స్వస్తి. ధన్యవాదాలు సార్. ఇంటర్వ్యూలో పాల్గొనట్టు ఇదే మొదటిసారి కాబట్టి నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను మన్నించండి. ఇంకో ప్రోగ్రాం ఉంది, వెళ్ళాలి కాబట్టి. థ్యాంక్ యూ. నాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము, నాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము, నాటి బతుకు నాటకము నాటకము. గోవింద 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 గోవింద. ధన్యవాదాలు.